బంగారంలాగా ఉండేటువంటి యాదగిరి గుట్టని మార్చేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇప్పుడంతా కూడా డబ్బులతోనే యాదగిరి గుట్ట అని చాలా విమర్శలు వస్తున్నాయి. అండ్ అక్కడున్న స్థానికులకి కొంత ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా ఒక ఇది. సో దానికి అంటే మీ పాత్ర ఉందని నేను అనను, బట్ ఆ ఆర్కిటెక్చర్లో నిజంగానే ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందా చాలామంది? అంటే ఇప్పుడు మీకు అప్పటికిప్పటికి స్టాఫ్ అంతా పెరిగారు అండ్ టెంపుల్ మెయింటెనెన్స్ పెరిగింది. ఇవన్నీ ఒక టెంపుల్ అయ్యేటప్పుడు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఇప్పుడు చుట్టూ మనకి మాడవీధులు ఉన్నాయి రథం తిరగడానికి. ఇవన్నీ చాలా వచ్చాయి. అండ్ మనకి పెరుగుతున్నప్పుడు జనం పెరిగినప్పుడు మీకు అన్నీ పెరుగుతాయి. సో టెంపుల్కి ఏంటంటే కొంత మనం అంత బ్యూటిఫుల్ టెంపుల్ని ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే ఐడియా ఏంటంటే చుట్టుపక్కల ఒకప్పుడు టెంపుల్ ఉన్నప్పుడు చుట్టుపక్కల మీకు మీరు చూస్తుంటే పాత ఫోటోగ్రాఫ్స్ చుట్టూ బిల్డింగ్స్ ఉండేవి, కాటేజెస్, గుడి కనిపించదు కదా. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు గుడి కనిపించదు. సో గుడి కనిపించాలనే కాన్సెప్ట్లో నేను ఫస్ట్ బేసిక్గా అనుకుని డ్రా చేశాను అండ్ సీఎం గారు కూడా అదే అనుకున్నారు. సో ఆ థాట్ వల్లే స్టార్ట్ అయింది. సో అప్పుడు చూసేటప్పుడు గుడి కనిపించాలన్న పాయింట్లో మేము చేసే గుడి ఒకటి కనిపించి బ్రహ్మోత్సవం ప్లేస్ ఓపెన్గా పెడదాం, జనాలు ఓపెన్గా తిరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా మీకు క్యూ లైన్ తర్వాత బయటకు వస్తే మీకు ఎక్కడ షెల్టర్ ఉండదు. అవునవును. సో కొంత దూరం నడవాలి. ఈ టెంపుల్లో చాలా డిస్టెన్స్ తక్కువ. మీకు నార్త్ సైడ్ తీసుకుంటే లాన్ పెట్టాం. నార్త్ సైడ్ తీసుకుంటే మ్యాక్సిమం ఒక దగ్గర 50-60 ఫీటే విడ్త్. సో అంటే బిగ్ అండ్ మేము మండపాలు పెట్టాం చుట్టుపక్కల. అంటే రేపు రథం తిరిగేటప్పుడు అందరూ మండపాల్లో కూర్చోవాలని మనకు ఉన్న ప్లేస్ కన్సర్న్కి ఆ రకంగా ప్లాన్ చేసింది. అండ్ మీకు ఈస్ట్లో చూస్తే మీకు కంప్లీట్గా ఓపెన్ పెట్టి, సో ఆల్ అరౌండ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్. సో లిమిటెడ్ స్పేస్లో మీరు ఏ స్ట్రక్చర్ పెట్టినా మళ్ళీ మనకి టెంపుల్ కవర్ అయిపోతుంది. సో అది మనం ఉండకూడదన్న ఐడియాతోటే మేము ఏవి ముందు టెంట్సో ఏవి వేయలేదు. సో టెంపుల్ బాగా కనిపించింది. ఎందుకంటే మీరు తంజావూరు టెంపుల్ ఎనీ టెంపుల్ మీరు వెళ్తే మీకు అన్ని పక్కల వాళ్ళు కవర్ చేయరండి. తిరుమలలో కూడా మీరు తిరుమల పక్కన చూస్తే మీకు చుట్టుపక్కల మాడవీధులు కవర్ చేయరు. చేసేటప్పుడు మనకి ఎప్పుడు చేస్తారంటే ఈ బ్రహ్మోత్సవం టైంలో చేస్తారు. బ్రహ్మోత్సవం టైంలో కూడా చేయలేదు, ఎందుకంటే రథం అంత ఎత్తున్నప్పుడు మీరు ఆ ఎత్తుకి మీరు కవర్ చేయలేదు. సో ఒక్కొక్క టెంపుల్ ఎప్పుడు తిరుపతి యాదాద్రి మనం తిరుపతిని మనం కంపేర్ చేయలేం.